వెల్కమ్ టు ఐ న్యూస్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం రక్తసిక్తమైంది. పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే బోండీ బీచ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. యూదు సమాజం ఎంతో పవిత్రంగా జరుపుకునే హనుక్కా పండుగ వేళ జరిగిన ఈ ఘాతుకం మానవత్వాన్ని మళ్లీ ప్రశ్నిస్తోంది. అయితే ఈ ఘటనపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనంగా మారాయి. ఇస్లామిజం అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదని, అది స్వేచ్ఛ ప్రపంచానికే అతిపెద్ద ముప్పు అని ఆమె కుండె బద్దలు కొట్టారు. ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల పరిస్థితులను విశ్లేషిస్తూనే అమెరికాకు ఆమె ఒక బలమైన హెచ్చరిక జారీ చేశారు. అసలు ఆస్ట్రేలియాలో ఏం జరిగింది? తులసి గబార్డ్ హెచ్చరికల వెనుక ఉన్న నిగూఢ సత్యాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 14వ తేదీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ఒక్కసారిగా తుపాకీ గుళ్ళు మోతతో దద్దరిల్లింది. సిడ్నీలో ఎంతో ప్రసిద్ధిగాంచిన బోండీ బీచ్ వద్ద యూదులు తమ సాంప్రదాయ హనుక్కా వేడుకల్లో మునిగిపోయి ఉండగా ఇద్దరు ముష్కరులు మృత్యు దేవతల్లా విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది రక్తపు మడుగులో చిక్కుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరొకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘోర కలిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉగ్రవాద దాడిగా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ చేసిన విశ్లేషణ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ దారుణం తననేమీ ఆశ్చర్యపరచలేదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలోకి ఇస్లామిస్టులు భారీ చొరబాటు వల్లే ఇలాంటి అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె ఆరోపించారు. ఇస్లామిజం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వేచ్ఛ, భద్రత, ఆర్థిక శ్రేయస్సుకు పెను ముప్పుగా పరిణమించిందని ఆమె హెచ్చరించారు. యూరోప్ దేశాల్లో ఇప్పటికే పరిస్థితి అదుపు తప్పిందని, వలసల పేరుతో వచ్చిన ఉగ్రవాద మూలాలు అక్కడ అశాంతిని రేపుతున్నాయని గబార్డ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే ప్రమాదకరమైన బాటలో పయనిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం విదేశాల గురించే కాకుండా అమెరికా భద్రతపై కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఇంకా సమయం ఉంది, కానీ అది చాలా తక్కువ అంటూ ఆమె చేసిన హెచ్చరిక రాబోయే రోజుల్లో తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు సంకేతంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానాలకు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు. సరిహద్దులను పటిష్టం చేయటం, సరైన ధృవీకరణ పత్రాలు లేని వారిని అడ్డుకోవటం, అనుమానిత ఉగ్రవాదులను తక్షణమే బహిష్కరించడం వంటి ట్రంప్ నిర్ణయాలు అమెరికన్ల భద్రతకు అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. సకాలంలో మేల్కోకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే యూరోప్, ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న భయానక పరిస్థితులే అమెరికా కూడా చవి చూడాల్సి వస్తుందని ఆమె తన ప్రకటనలో వివరించారు. ఈ దాడులు, తులసి గబార్డ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ అంతర్గత భద్రత, వలస విధానాలపై పునరాలోచనలో పడ్డాయి.